హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి సువర్ణ వినోద్ రెడ్డి. ప్లీజ్ సపోర్టింగ్. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను ఏంటి అనేది అంటే, మీకు దీని నేమ్ అనేది ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆంధ్రాలో అయితే గోడు చిక్కుడుకాయ అంటారు, ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం గోకరకాయ అంటారు. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అని కొత్తలు ఈ నేమ్ వినగానే ఏంటి గోకరకాయ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మొహంలో చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే వచ్చినాయి. తీరా చూస్తే అదేమో గోడు చిక్కుడుకాయ. మన సైడ్ చిక్కుడుకాయ నార్మల్ది, ఇంకా గోడు చిక్కుడుకాయ అని చెప్పేసి అని అంటారు. ఈ సైడ్ గోకరకాయ అని చెప్పేసి అని అంటారు. నాకు మ్యారేజ్ కాకముందు అయితే దీన్ని ఇంతవరకు అయితే నేను తినలేదు ఎప్పుడు కూడా. ఇంట్లో ఉన్నా సరే అమ్మ నాకొద్దు, నేను తినను అని చెప్పేసి అనేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా చేతితో నేనే వండాల్సి వస్తుందండి బాబోయ్. ఏం చేస్తాం, బిఫోర్ మ్యారేజ్ అంతా మన చేతిలో ఉండేది మన లైఫ్. ఆఫ్టర్ మ్యారేజ్ మన లైఫ్ మన చేతిలో అయితే ఉండదు, మన హస్బెండ్ చేతులకి అయితేనే వెళ్ళిపోయింది. ఎందుకంటే కన్యాదానం చేసి బాబు మా పాపని మీ చేతిలో అప్పచెప్తున్నాము, ఇంకంతా మీరే చూసుకోండి అని చెప్పేసి మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ చేతులు కడిగేసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మన హస్బెండ్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అంతా కూడా ప్రతిదీ మన హస్బెండ్ చెప్తేనే మనం చేయాలి. అసలు నాకైతే ఈ వంట ఎలా చేయాలో కూడా తెలియదండి. మ్యారేజ్ ముందైతే అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు దీని ప్రాసెస్ ఏంటి ఏమీ తెలియదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి అయితే ఈ కర్రీ అంటే మాత్రం చాలా ఇష్టం. దాంట్లో ఎగ్ వేస్తే మాత్రం ఇంకా ఇష్టం. మీకు దాంట్లో ఎగ్ వేస్తే ఇష్టమో కాదో కామెంట్ అయితే చేయండి. ఇలా మీరు వండుతారా, ఇలా మీకు తెలుసా తెలియదు అనేది కూడా కామెంట్ చేయండి. అలా సరే మీ ద్వారా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అట్లా కూడా నేనైతే ట్రై చేస్తాను. నేనైతే మాత్రం ఇలా అయితే మాత్రం ట్రై చేసి ఇలా అయితే మాత్రం చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది కూడా. ఫస్ట్ టైం ఆల్రెడీ చేశాను, ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా అలా అసలు మా హస్బెండ్కి అయితే కారం అయితే ఎంత వేయాలంటే అండి అంత వేయాలి. తెలంగాణ కదండి, ఆ మాత్రం ఉండిద్దిలేండి ఘాటు. ఏం చేస్తాం, మనకు మ్యారేజ్ ముందు మన మదర్తో చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరిగిద్ది. ఎందుకంటే నేను తినను, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి అని అంటూ ఉంటాము. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనమే చేసుకోవాలండి అన్నీ. ఇంట్లో ప్రతి పని మనమే చేసుకోవాలి. ఇంకా హస్బెండ్కి ఏది కావాలంటే అది వండి పెట్టాలి, పిల్లలకి ఏది కావాలంటే అది చేసి పెట్టాలి. ప్రతి ఆడపిల్ల లైఫ్లోనే ఇదండి. ప్రతి ఆడపిల్ల లైఫ్లో డెఫినెట్గా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. బిఫోర్ మ్యారేజ్ అనేది మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండిద్ది, చాలా లైఫ్ అంతా మన చేతిలో ఉన్నట్టు ఉండిద్ది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ మొత్తం హస్బెండ్ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుండేనండి మన అసలైన లైఫ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. నాకైతే మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ నుండే నా లైఫ్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యింది. చాలా హ్యాపీగా నడుస్తుంది లైఫ్లో. ఇట్లాగే నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మేమందరం మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకోండి, ఆశీర్వదించండి. అలాగే నేను కూడా మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కారం అయితే మాత్రం ఎక్కువ వేయాలండి మా హస్బెండ్కి. కొంచెం ఘాటు తగ్గినా అసలుకి తినరు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన చికెన్ వీడియోలో అయితే చెప్పాను, చికెన్ చేస్తారు కదండి మా హస్బెండ్. ఆ వీడియోలో అయితే మాత్రం మీకు చెప్పాను మా హస్బెండ్కి ఎంత కారం ఉండాలి ఏంటి అని చెప్పేసి. నేను వచ్చేసి గోడు చికెన్ అయితే మాత్రం ఫస్ట్ అయితే ఉడకపెట్టేసుకున్నాను. లైక్ చిన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకుంటే కనుక మనకేంటంటే కర్రీ అనేది ఒక 5 మినిట్స్లో అయితే అయిపోయిద్ది. ఎగ్ అయితే ఫస్ట్ టైం నేనైతే మామూలుగా తినడము, దీంట్లో వేసిన తర్వాత ఈ కర్రీ నేను చేసిన తర్వాత నాకు ఇంకా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా సరే నాకైతే అంతగా నచ్చదు, అంటే నచ్చిద్ది కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు తినాలి అని చెప్పేసి. నేను వండిన రోజున మాత్రం ఏమీ ఉండదు, ఏమీ అసలు అంత తినాలనిపించింది. అదే ఎవరైనా ఉండారనుకో మనకు అదైతే మాత్రం చాలా బాగా తినాలనిపించింది. దాంట్లో ఫైనల్ అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాకు కొంచెం ఇంట్లో కొంచెం పని ఉంది. ఇంకా అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. ఇంకా మన ఇంటికాడ అయితే మాత్రం పొద్దుగల ఇక్కడ తెలంగాణలో పొద్దుగల అంటాం, మన ఆంధ్రాలో ఏమో మార్నింగ్ అంటాము, పొద్దున్నే అంటాము. ఇంక ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ తోముకొని ఇవన్నీ చేసేసరికి అవుతుందండి. ఇంకా బట్టలు కూడా నానబెట్టాను, ఇంకా అవన్నీ చెయ్యాలి. బా అదే మన ఇంటికాడ అయితే అసలు మనకి ఏమన్నా ఉండిద్దండి, తిన్నామా లేచామా తిన్నామా పడుకున్నామా అంతే. అదేమన్నా ఉంటే ఇంకా అమ్మ మీద మనం ఆర్గ్యుమెంట్ చేసామా, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆర్డర్స్ చేస్తాము. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అన్నీ మనమే చేసుకోవాలి. లైఫ్ కదా, ప్రతి ఆడపిల్ల లైఫ్ మొత్తం ఇంతే. ఆ తర్వాత పిల్లలని అదని ఇదని. మా చిన్నక్క అయితే అంటే మేము మొత్తం ముగ్గురం అండి. మా చిన్నక్క అయితే మాత్రం తనకైతే ఇద్దరు పాపలు రెబల్స్ అసలుకి. వాళ్ళతోని మా అక్క ఎట్లా పడుతుందో ఏమో కానీ మా అమ్మతోనే అదే అంటే అమ్మ ఒక్కొక్కసారి అక్కతో నేను ఇది ఏంట్రా ఎట్లా చేస్తున్నావు, పిల్లల మీద ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండిద్ది. నువ్వేమి మాకు అక్కని ఆ పిల్లల్ని చూస్తున్నావు కదా ఎట్లా ఉన్నారు ఏంటనేది, వాళ్ళు ఎంత రెబలో. ఇంకా అక్క కాబట్టి తట్టుకొని అంతలా అసలు చేస్తుంది. మా అక్క వాళ్ళ పెద్ద కూతురు అయితే 10 మందితో సమానం. అంటే మీరే ఆలోచించండి తను ఎంతలా చేసిద్ది అనేది. నేను ఇప్పుడు వాటర్ అయితే మనం పట్టాలి, ఇంట్లో వాటర్ అయితే పట్టేసి వాటర్ బాటిల్ నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంట్లయితే ఫినిష్ చేశాను, కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇంక నేను బట్టలు ఉతకాలి, వాటర్ మొత్తం నింపి ఫ్రిడ్జ్లో పెట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.